అమెరికాలో దారుణం. కర్ణాటకకు చెందిన భారతీయుడి తలనరికి హత్య కోవర్కర్ అరెస్టెడ్. అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన భారతీయుడు చంద్ర నాగమల్లయ్య 50ని అతని సహోద్యోగి దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజం షాక్కు గురైంది. హత్యకు దారితీసిన వివాదం. నాగమల్లయ్య స్థానికంగా ఉన్న డౌన్టౌన్ స్యూట్స్ మోటేల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నిందితుడు యోర్డానెస్ కోబోస్ మార్టినెజ్ 37 అనే వ్యక్తి అదే చోట పనిచేస్తున్నాడు. ఒక బ్రోకెన్ వాషింగ్ మెషిన్ వాడకూడదని నాగమల్లయ్య చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆ వాగ్వాదం క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది. ఘోరదాడి. కోపంతో మార్టినెజ్ ఒక మాచెట్, పెద్ద కత్తి తీసుకుని నాగమల్లయ్యపై దాడి చేశాడు. పారిపోతూ మోటేల్ ఆఫీస్ వైపు వెళ్లిన నాగమల్లయ్యను వెంబడించి బహుళసార్లు కత్తితో కొట్టి చివరికి తల నరికివేశాడు. అంతటితో ఆగకుండా తలను కాలితో తన్ని డంప్స్టర్లో పడేశాడు. ఈ ఘటన అతని భార్య, కుమారుడి కళ్ల ముందే జరిగింది. వారిని తోసివేసి దాడి కొనసాగించాడని స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడి అరెస్ట్. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికొచ్చి యోర్డానెస్ కోబోస్ మార్టినెజ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర రక్తంతో తడిసిన టీషర్ట్, మాచెట్, నాగమల్లయ్య ఫోన్, రూమ్ కీ కార్డు లభించాయి. అతనిపై క్యాపిటల్ మర్డర్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతనిపై ఇమిగ్రేషన్ హోల్డ్ కూడా విధించబడింది. అంటే అతనికి ఎలాంటి బెయిల్ అవకాశమూ లేదు. ప్రభావం, స్పందనలు. ఈ ఘటనతో భారతీయ సమాజం భయభ్రాంతులకు గురైంది. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ కుటుంబానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. చిన్న వివాదం ఇంత భయంకరమైన రూపం దాల్చడం అమెరికాలో భద్రతా లోపాలను మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకకు చెందిన చంద్ర నాగమల్లయ్య హత్య కేసు అమెరికా భారతీయుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒక సాధారణ వాగ్వాదం మృత్యువుకు దారితీసింది. నిందితుడు అరెస్ట్ అయినా ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది.